గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి అధిక లాభాలు వస్తాయి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకి నష్టం రాకుండా లాభం తక్కువ వచ్చినా పర్వాలేదు అని ఎక్కువగా అందరం కూడా ఊహించుకుంటూ ఉంటాం. కానీ మార్కెట్లో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మనకు ముందుగా ఆ కంపెనీ మీద ఒక నమ్మకం కలగాలి. భారతదేశంలో అత్యధికంగా బాగా నమ్మకాన్ని చేకూరుకున్నటువంటి ఒక పెద్ద గ్రూపు టాటా గ్రూప్. టాటా గ్రూప్ నుంచి అనేక కంపెనీస్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మనం టాటా గ్రూప్లో అతి వేగంగా అంటే చాలా స్పీడ్గా గ్రో అవుతున్నటువంటి ఒక 5 కంపెనీస్ గురించి నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ఒక పక్కన నమ్మకం, మరొక పక్కన మనకి లాభం కూడా కావాలి. అదేవిధంగా నమ్మకంతో పాటుగా లాభం కూడా ఇస్తూ ఉంటే మనం ధైర్యంగా స్టాక్స్లో ఎంతైనా కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాంటి దాంట్లో టాటా గ్రూప్ అన్నది నెంబర్ 1 గ్రూపు. అందులో నేను చెప్పే ఈ 5 స్టాకుల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి గ్రోత్ కనబరుస్తూ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా చాలా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చినటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా. ఏదైతే నేను ఇప్పుడు చెప్పబోయే కంపెనీలో ఫస్ట్ కంపెనీ టాటా మోటార్స్. టాటా మోటార్స్ గతంలో నష్టాల్లోనే ఉండేది. ఎందుకంటే ఉన్నటువంటి కాంపిటీషన్ తట్టుకునే విధంగా మోడల్స్ని తీసుకురాలేకపోవడం, ఉన్న టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేకపోవడం, అయినప్పటికీ కూడా టాటా ట్రస్ట్ దీని యొక్క నష్టాలని భరిస్తూ ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్తూ వెళ్ళింది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనకి టాటా మోటార్స్లో అద్భుతమైన చేంజెస్ వచ్చినాయి. ఏదైతే హ్యారియరు, అదేవిధంగా నెక్సాన్ ఈ మోడల్స్ వచ్చినప్పటి నుంచి కూడా మార్కెట్లో ఊహించిన విధంగా టాటా మోటార్స్ యొక్క షేరు అద్భుతంగా లాస్ట్ 100 రూపీస్ దగ్గర నుంచి 560 రూపీస్, 580 రూపీస్ వరకు కూడా మార్కెట్లో ఒక స్ట్రెచ్ రావడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కూడా నష్టాలు ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ 2,300 కోట్ల రూపాయలు ప్రాఫిట్లోకి వచ్చింది. అదేవిధంగా దీనికి ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజింగ్ పాయింట్ ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే వస్తున్నాయో, ఈవీ వెహికల్స్ ఏదైతే వస్తున్నాయో దాంట్లో టాటా ముందంజలో ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ని తయారు చేయడంలో, ఎలక్ట్రికల్ 4 వీలర్స్ని తయారు చేయడంలో టాటా ఒక విధంగా ఒక స్టెప్ ముందే ఉంది. కాబట్టి కమింగ్ డేస్లో కూడా టాటా మోటార్స్ యొక్క లాభం చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. మనం చెప్పుకునే ఆనిముత్యాలాంటి కంపెనీలో ఫస్ట్ కంపెనీ ఈ టాటా మోటార్స్లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ధైర్యంగా పెట్టుకోవడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ఈ టాటా మోటార్స్ కంపెనీ ఏదైతే దీని యొక్క క్యాపిటలైజేషన్ 2 లక్షల కోట్లతోటి క్యాపిటలైజేషన్ తోటి 46%, నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఏదైతే క్యాపిటలైజేషన్ 2 లక్షల కోట్లతోటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది. టాటా గ్రూప్లోనే ఒక నెంబర్ 1 కంపెనీ ఇది. అదేవిధంగా 46% క్యాపిటలైజేషన్ వాళ్ళదే. ఏదైతే షేర్ హోల్డింగ్ 46% షేర్ హోల్డింగ్ ఉంది. అదేవిధంగా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా లాస్ట్ ఉన్నప్పుడు కూడా ఈ ఇయర్ 2,300 కోట్ల రూపాయలు అద్భుతమైనటువంటి ప్రాఫిట్ని ఎర్న్ చేసింది. అదేవిధంగా ఏదైతే లాస్ట్ 1 ఇయర్లోనే 100 రూపీస్ నుంచి 560 రూపీస్ వరకు కూడా షేర్, నేను ఏదైతే ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్నానో ఈ గ్రోత్ని మనం కళ్ళ ముందు మనకి జరుగుతున్నటువంటి గ్రోత్ ఇది మల్టిప్లేషన్ అయ్యి బాగా మల్టిపుల్ హోల్డ్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అత్యధిక లాభాలు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ స్టాక్ టాటా ఎలక్సీ. టాటా ఎలక్సీ ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ బేస్డ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో కూడా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తున్నటువంటి కంపెనీ ఇది. సుమారుగా 46,000 కోట్లతోటి క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీ ఇది. సుమారుగా మనకి ఇది 44% క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ, డెట్ ఫ్రీ కంపెనీ. టాటా గ్రూప్లో మంచి దూసుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకుంటే ఇది 2,000 నుంచి 10,000 వరకు కూడా స్టాకు మంచి అసెండింగ్ ఆర్డర్లో అద్భుతమైనటువంటి గ్రోత్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఇప్పుడు చిన్న స్మాల్ కరెక్షన్ తోటి 7,500 రూపాయల్లో మంచి ప్రైస్లో మనకి దొరుకుతున్నటువంటి స్టాక్ ఇది. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కమింగ్ డేస్లో బాగా వైటల్ రోల్ ప్లే చేస్తూ అందులో ఉన్న బెస్ట్ కంపెనీస్లో టాటా ఎలక్సీ కూడా నెంబర్ 1 కంపెనీ. ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేదు. ప్లస్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇది మల్టిపుల్ ఫోల్డింగ్స్లో ఏదైతే 2,000 రూపాయల దగ్గర నుంచి 10,000 రూపీస్ వరకు కూడా ఒక్కొక్క స్టాక్ యొక్క ధర పెరిగిందో అది మళ్ళీ కరెక్షన్లో 7,500 రూపాయల దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే ఇది మళ్ళీ 15,000 16,000 వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మధ్యలో స్ప్లిట్ అయ్యి బోనస్ కట్ట వచ్చి మంచి డివిడెండ్ తీసుకునే అవకాశం కూడా ఉన్నటువంటి ఒక గొప్ప స్టాక్ ఇది. టాటా ఎలక్సీ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా ప్రాఫిట్స్ని గ్రోత్ అవుతూ ఈ సంవత్సరం కూడా 755 కోట్ల రూపాయలు ప్రాఫిట్తో
మార్కెట్లో మంచి గ్రోత్ అవుతున్నటువంటి ఒక కంపెనీ ఇది. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి ఎప్పుడు 7,500 రూపాయల దగ్గర నుంచి ఇది మళ్ళీ 15,000 వరకు వెళ్ళడానికి కూడా అద్భుతమైన అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా క్యాపిటలైజేషన్ అయితే ఒక 46,000 కోట్లు ఉంది, 44% ఓన్ క్యాపిటలైజేషన్ ఉంది. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్లో మనం చూస్తే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా ప్రాఫిటబుల్గానే ఉంది. ఈ ఇయర్ కూడా 755 కోట్ల రూపాయలు ప్రాఫిట్ తీసుకున్నది. అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ 1 or 2 ఇయర్స్లో కూడా మార్కెట్లో మంచి గ్రోత్ ఇవ్వడానికి అద్భుతమైనటువంటి స్టాక్గా మనం దీన్ని టాటా గ్రూప్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. థర్డ్ స్టాక్ టాటా పవర్. టాటా పవర్ ఇటీవల కాలంలో చాలా మల్టిపుల్ వేస్లో చాలా స్పీడ్గా గ్రో అయ్యింది. సుమారుగా 100 రూపాయల నుంచి 250 రూపాయల వరకు కూడా ఒకే స్ట్రెచ్లో మార్కెట్లో పెరగడం మనం చూసాం. యాక్చువల్గా కమింగ్ డేస్లో కూడా ఏదైతే ఇప్పుడు ఈవీ వెహికల్స్, టాటా మోటార్స్ లాంటి వెహికల్స్, ఈవీ వెహికల్స్, అదర్ వెహికల్స్ కూడా అన్నీ కూడా ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తుంది. ఛార్జింగ్ పాయింట్స్ని డెవలప్ చేయడానికి టాటా పవర్ అద్భుతమైనటువంటి ప్లాన్ చేసింది. అదేవిధంగా టాటా పవర్ ఇంకా కమింగ్ డేస్లో బాగా ఇంప్లిమెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది కూడా సుమారుగా 70,000 కోట్లతోటి, అంటే ఈ పవర్ కంపెనీస్ అన్నింటిలో కూడా రారాజుగా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. సుమారుగా ఒక 46% క్యాపిటలైజేషన్ ఉండి 46% ఓన్ క్యాపిటలైజేషన్ తోటి ఈ 70 crores ఫండింగ్ తోటి ముందుకెళ్తున్న కంపెనీది. లాస్ట్ 4 ఇయర్స్ కూడా మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ రావడమే కాకుండా ఈ ఇయర్ కూడా ఒక 610 కోట్ల రూపాయల ప్రాఫిట్నే మనకు తీసింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అయ్యి మార్కెట్లో బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి స్టాకు. ఎప్పుడైతే ఈవీ వెహికల్స్ పెరుగుతున్నాయో దానికి తగ్గట్టుగా ఈ పవర్ స్టేషన్స్ ఎప్పుడైతే వస్తున్నాయో వీళ్ళ యొక్క షేర్ కూడా బాగా పెరిగి, ఈ యొక్క టాటా పవర్ యొక్క షేర్ కూడా బాగా పెరిగి వీటి యొక్క ఇంప్లిమెంటేషన్, వీటి యొక్క యూటిలైజేషన్ ఎక్కువ అవడం వల్ల ఇది కమింగ్ డేస్లో అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ఎక్కడైతే మీకు చూపిస్తున్నానో టాటా పవర్ది క్యాపిటలైజేషన్ 70,000 కోట్లు, అదేవిధంగా 46% షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంది. లాస్ట్ 4 ఇయర్స్ కూడా ప్రాఫిట్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ ఇయర్ కూడా 600 crores మనకి ప్రాఫిట్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హైయెస్ట్ 250-260 వరకు కూడా మార్కెట్లో స్టాక్ వెళ్ళింది. ఇది ఇప్పుడు ఈ రోజున 220 రేంజ్లో మార్కెట్లో ట్రేడ్ అవుతున్నా ఇది 400-500 రూపీస్ని 600 రూపీస్ని రీచ్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి ఒక గొప్ప స్టాక్ ఇది. ఫోర్త్ స్టాకు టాటా కమ్యూనికేషన్స్. టాటా కమ్యూనికేషన్స్ యాక్చువల్గా ఈ కమ్యూనికేషన్ సిస్టంలో ముందు నుంచి కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ చూపిస్తున్నప్పటికీ కూడా లాస్ట్ ఏదైతే 5 ఇయర్స్లో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ప్రాఫిట్లోకి వచ్చినటువంటి కంపెనీ ఇది. సుమారుగా 44,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ, 60% వాటా షేర్ హోల్డింగ్ క్యాపిటల్ ఉన్నది. అదేవిధంగా ఇది సుమారుగా మనకి 1,600 వరకు కూడా మార్కెట్లో అప్ ట్రెండ్కి వెళ్ళినటువంటి ఒక స్టాక్ ఇది. కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు మనకు 15,174 రూపాయలు ఉంది. కానీ ఇది లాస్ట్ ఇయర్ 900 నుంచి 1,600 రూపీస్ వరకు వెళ్ళింది. ఇది 1,500 రూపీస్ నుంచి 3,000 రూపీస్ కూడా వెళ్ళడానికి కూడా మంచి గ్రోత్ ఉన్నటువంటి స్టాక్. నేను మీకు ఇక్కడ ఏదైతే టాటా కమ్యూనికేషన్ దాంట్లో నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఏదైతే ఒక 44,000-45,000 crores క్యాపిటలైజేషన్ తోటి ఒక 60% షేర్ హోల్డింగ్ క్యాపిటల్ తోటి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. టాటా కమ్యూనికేషన్ది మనకి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ప్రాఫిట్లోకి వచ్చినటువంటి కంపెనీ. అంతకుముందు లాస్ట్లో ఉన్నప్పటికీ కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా దీని యొక్క ఇంప్లిమెంటేషన్స్ బాగా పెరిగి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే టెక్నాలజీలో వస్తున్న మార్పును ఎప్పటికప్పుడు ముందుగా క్యాప్చర్ చేసుకుని ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని ముందుకు డెవలప్ చేయడం వల్ల లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇంకా కమింగ్ డేస్లో కూడా అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి మంచి స్కోర్స్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ఫిఫ్త్ కంపెనీ, లాస్ట్ కంపెనీ బట్ నాట్ లీస్ట్ కంపెనీ. యాక్చువల్గా ఏదైతే టాటా మోటార్స్, మనం ఇప్పుడు ఏదైతే టాటా ఎలక్సీ, టాటా కమ్యూనికేషన్, టాటా పవర్ ఇవన్నీ చెప్పుకున్నామో, కానీ లాస్ట్ ఇయర్ ఈ టాటా గ్రూప్, టోటల్ టాటా గ్రూప్లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకొచ్చిన కంపెనీ మాత్రం టాటా స్టీల్. టాటా స్టీల్ ఏదైతే 1,33,000 కోట్ల రూపాయల మూలధనంతో, నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా 1,33,000 కోట్ల మూలధనంతో, అదేవిధంగా ఏదైతే 33% ఓన్ స్టేక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో మనకు 33% నేను ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీకు చూపిస్తున్న విధంగాను, అదేవిధంగా ప్రాఫిట్స్ విషయంలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ 41,000 crores 41,000 crores రూపీస్ని ప్రాఫిట్ తీసుకొచ్చినటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి టాటా గ్రూప్, మొత్తానికి అగ్రస్థానంలో ఉన్నటువంటి కంపెనీ టాటా స్టీల్. అది మార్కెట్లో స్ప్లిట్ అయిన తర్వాత మనం 80 రూపాయలు 90 రూపాయల దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ 108 రూపీస్ ఉంది.
ఇక్కడి నుంచి కూడా మార్కెట్లో ఇది మల్టిపుల్ హోల్డ్స్ అయ్యి మల్టీబ్యాగర్ స్టాక్ లాగా అవడానికి టాటా స్టీల్కి మంచి స్కోప్ ఉంది. ఏదైతే స్టీల్ ఇండస్ట్రీలో 1 or 2 కంపెనీస్లో బాగా గ్రోత్ అవుతున్న కంపెనీలో టాటా స్టీల్ కూడా ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా మనకి ఏదైతే నేను ఇప్పుడు ఈ టాటా గ్రూప్ 5 కంపెనీలు చెప్పానో వీటిలన్నింటిలో కూడా ఒక యూనిక్నెస్ ఉంది. ప్రతి కంపెనీకి కూడా వాటికంటూ ఒక మార్కెట్ షేర్ ఉంది. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా లాభాలు తీసుకొస్తూ గతంలో లాస్ట్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ 2-3 years నుంచి కూడా ఈ కంపెనీస్ అన్నీ కూడా లాభాల బాటలో పయనించినటువంటి గొప్ప కంపెనీస్ ఇవన్నీ కూడా లాస్ట్ 5 years నుంచి కూడా అద్భుతమైన రిటర్న్స్ ఇస్తున్న కంపెనీ. కమింగ్ డేస్లో కూడా దీనికి మంచి ఫ్యూచర్ అనేటువంటి ఈ టాటా గ్రూప్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ కూడా అద్భుతమైన లాభాలు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.